Yeah, pleasant good morning everyone. So welcome back to our class. So from today onwards, we are going to mainly focus on the grand revision of biology of 10th class. సో ఇప్పుడు బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి గ్రాండ్ రివిజన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ గ్రాండ్ రివిజన్ని బేస్ చేసుకుని సమ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఉంటాయి బయాలజీ నుంచి 1 మార్క్ అవ్వచ్చు, 2 మార్క్ అవ్వచ్చు. సో వాటిని ఇప్పుడు మనం పబ్లిక్ ఎక్స్పెక్టెడ్ అనే ఒక హెడ్డింగ్తో సబ్జెక్ట్ వైజ్ అంటే పబ్లిక్ ఎక్స్పెక్టెడ్ బయాలజీని మనం డిఫరెంట్ ఫామ్స్లో మనం అప్రోచ్ అవుతూ ఉంటాం. సో సెట్ నెంబర్ 1, సెట్ నెంబర్ 2, సెట్ నెంబర్ 3, సెట్ నెంబర్ 4. సో పబ్లిక్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ సెట్ నెంబర్ 1, పబ్లిక్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ సెట్ నెంబర్ 2, పబ్లిక్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ నెంబర్ సెట్ నెంబర్ 3. అలాగే డిఫరెంట్ సెట్స్ రూపంలో ఇప్పుడు మీకు కొన్ని క్వశ్చన్స్ని గ్రాండ్ రివిజన్ చేస్తున్నాం అంటే బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇప్పుడు దాన్ని మనం బేస్ చేసుకుని 1 by 1 అంటే రోజుకి కొన్ని క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకుని ఆ క్వశ్చన్స్ మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం వీ షల్ ఎంటర్ ఇన్ టు ద సెషన్. సో ఇప్పుడు సెషన్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్. సో ఇప్పుడు ఏంటంటే ఒక క్వశ్చన్ నేను చెప్తాను, ఆ క్వశ్చన్ తగ్గట్టుగా ఆన్సర్ కూడా నేను రివైజ్ చేస్తూ ఉంటాను. సో వాటిని మీరు డైలీ నోట్ చేసుకోవడం లేదా వినడం చేస్తే ఇట్ వుడ్ బీ ఈజియర్ ఫర్ యూ బిఫోర్ ఎంటరింగ్ టు ద ఎగ్జామినేషన్. సో వితౌట్ వేస్టింగ్ టైం వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద సెషన్. సో ఇప్పుడు ఏంటంటే 1 by 1 నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్తాను. సో వితౌట్ వేస్టింగ్ యువర్ టైం ఐ విల్ కవర్ సమ్ క్వశ్చన్స్. ఓకే, సో టుడే ఐఎమ్ గోయింగ్ టు మెయిన్లీ ఫోకస్ ఆన్ ఆల్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ఆల్ ద చాప్టర్స్ ఆఫ్ బయాలజీ. అంటే ఈ యూనిట్ నుంచే నేను ఫోకస్ చేస్తానని నేను చెప్పినట్టు. సో ఈ గ్రాండ్ రివిజన్ కాబట్టి అన్ని యూనిట్స్ అన్ని మోడల్స్లో కూడా కవర్ అవుతాయి. సో వితౌట్ వేస్టింగ్ టైం ఐఎమ్ ఎంటరింగ్ టు ద సెషన్. సో కమింగ్ టు ద ఫస్ట్ టాపిక్. సో ఫస్ట్ టాపిక్ వచ్చేటప్పటికి క్వశ్చన్ నెంబర్ 1 ఏంటంటే ఇక్కడ సో వాట్ ఈజ్ బయోఫ్యూయల్ అండ్ నేమ్ ద ప్లాంట్ దట్ ఈజ్ యూజ్డ్ యాజ్ బయోఫ్యూయల్. సో టాపిక్ నెంబర్ 1 ఆర్ క్వశ్చన్ నెంబర్ 1కి వచ్చేటప్పటికి బయోఫ్యూయల్ అంటే ఏంటి, ఏ ప్లాంట్ని మనం బయోఫ్యూయల్ కింద వాడచ్చు. సో జనరల్గా బయోఫ్యూయల్ అంటే ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక యానిమల్ కానీ ప్లాంట్ నుంచి వచ్చిన మెటీరియల్ని ఒక ఎనర్జీ సోర్స్ కింద వాడితే దాన్ని మనం బయోఫ్యూయల్ అంటాం. సో ద matter from the animal or plant that can be used as the energy source, that energy source is called as the biofuel. సో దాన్ని మనం బయోఫ్యూయల్ అంటాం. సో ఆ బయోఫ్యూయల్ అనేది ఎయిదర్ యానిమల్ మ్యాటర్ అవ్వచ్చు, ప్లాంట్ మ్యాటర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో యానిమల్ నుంచి కానీ ప్లాంట్ నుంచి కానీ ఒక మ్యాటర్ని కనుక మనం ఎనర్జీ సోర్స్ కింద వాడితే సో దాన్ని మనం బయోఫ్యూయల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జాట్రోపా ట్రీ అనే ప్లాంట్ ఉంటున్నాయి. ఆ జాట్రోపా ట్రీ యొక్క ప్లాంట్ని యొక్క మెటీరియల్ని మనం బయోఫ్యూయల్లో వాడుతూ ఉంటాం. సో ఇక్కడ అదే క్వశ్చన్లు అడుగుతున్నాడు ఏంటంటే నేమ్ ద ప్లాంట్ దట్ ఈజ్ యూజ్డ్ యాజ్ బయోఫ్యూయల్. సో బయోఫ్యూయల్ కింద వాడే ప్లాంట్ ఏంటంటే జాట్రోపా, JATROPA, జాట్రోపా ప్లాంట్ అంటాం. సో బయోఫ్యూయల్ అండ్ ప్లాంట్ నేమ్ అర్థమైంది కదండి. సో బయోఫ్యూయల్ ఈజ్ నథింగ్ బట్ ఎనీ మెటీరియల్ that can be obtained from animal or plant that can be used as an energy resource is called as a biofuel, and the example can be taken as Jatropha plant. So that is the meaning of the biofuel and example of the plant. Is it clear to everyone? So I am moving to the second question. So second question is nothing but expand STD. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎక్స్పాండ్ ఎస్టీడీ అంటే ఏంటి, సో దాని యొక్క ఎక్స్పాన్షన్ ఏంటి అని అడుగుతున్నాడు. సో జనరల్లీ ఎస్టీడీ స్టాండ్స్ ఫర్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. ఎస్టీడీ అంటే ఏంటంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. ఎస్ అంటే సెక్షువల్లీ, టీ అంటే ట్రాన్స్మిటెడ్, డి అంటే డిసీజ్. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. సో దిస్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎస్టీడీ. సో ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ద్వారా వచ్చే డిసీజెస్ మనం జనరల్లీ వీఆర్ టేకింగ్ ఇట్ యాజ్ HIV, AIDS. ఈ ఎయిడ్స్ అనే డిసీజ్ ఇట్ ఈస్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ఎస్టీడీ, సెక్షువల్లీ ట్రాన్స్మిటింగ్ డిసీజ్ అంటాం. సో ఈ ఎయిడ్స్ అనే డిసీజ్ ఒక వైరస్ ద్వారా వస్తుంది. ఆ వైరస్ నేమే మనకి హెచ్ఐవి వైరస్ ద్వారా ఎయిడ్స్ అనే డిసీజ్ వస్తుంది. సో అది ఏ విధంగా ట్రాన్స్మిట్ అవుతుందంటే ఎస్టీడీ ద్వారా, అంటే సెక్షువల్లీ transmitted disease. So that is the full form of STD. Got it or not? So the first topic is about the biofuel and the second one is about the STD. STD stands for sexually transmitted diseases. Okay, so now coming to the third topic, that is the question number 3 about the lymphatic system. Okay, very important, please pay your attention. Lymphatic system, lymphatic, LYMPHATIC,
టిఐసి, లింఫాటిక్ సిస్టమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ఈ లింఫాటిక్ అంటే ఇక్కడ ఏంటంటే మనకు ఒక పాయింట్ అర్థం అవ్వాలి. సో లింప్ అన్నది బ్లడ్ లోపల ఉన్నటువంటి ఒక కలర్లెస్ లిక్విడ్. సో బ్లడ్ లోపల ఉన్నటువంటి ఒక కలర్లెస్ లిక్విడ్ని మనం లింప్ అంటాం. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మన బాడీ లోపల బ్లడ్కి టిష్యూస్కి మధ్య ఒక ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేసేది లింఫాటిక్ సిస్టమ్ అని. Got it or not? So lymphatic system is nothing but it is a vital role or an important role between the blood and tissues. Tissues are nothing but group of cells. అంటే ఇండైరెక్ట్గా ఇప్పుడు మనకి ఏంటి, మన బాడీ లోపల బ్లడ్కి అలాగే టిష్యూస్కి మధ్య ఒక వైటల్ రోల్ ప్లే చేసే వాటిని మనం లింఫాటిక్ సిస్టమ్ అంటాం. అవి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే బ్లడ్లో ఉన్నటువంటి ఎసెన్షియల్ మెటీరియల్స్ని టిష్యూస్ లోపలికి, అలాగే టిష్యూస్లో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్ బ్లడ్ లోపలికి మధ్య ట్రాన్స్మిట్ చేసే సిస్టమ్ని లింఫాటిక్ సిస్టమ్ అంటాం. దట్ వాజ్ యూఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఆర్ వైటల్ రోల్. Got it or not? So lymphatic system is a vital role or the key role that is played between a blood and tissues in such a way that all the waste materials from the tissues will be transported to the blood and all the essential materials are transported from blood to tissues. So this is a system played by the lymphatic. So got it or not? It is about the third topic. So I hope it is very very clear to everyone. The first topic is about the biofuel and the second one is about the expansion of STD and the third one is about the lymphatic system. So got it or not? So now I am moving to the fourth one. Okay, fourth topic is about the blood pressure. Okay, so blood pressure, so generally మనం BP అంటాం. సో BP is nothing but blood pressure. సో ఈ blood pressure ని మనం నార్మల్ వాల్యూ ఆర్ టేకింగ్ ఇట్ యాజ్ 120/80 mm of Hg. యూనిట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ద నార్మల్ వాల్యూ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ ఈజ్ 120/80 mm of Hg. ఓకే, సో అక్కడ యూనిట్స్ కూడా మనం చూసుకోలేదు. హెచ్జి అంటే మెర్క్యూరీ యొక్క సైంటిఫిక్ నేమ్ హెచ్జి అంటే హైడ్రాగ్రామ్ అంటాం. సో దాని యొక్క యూనిట్ మనం ఎందులో తీసుకుంటాం అంటే మిల్లీమీటర్స్లో తీసుకుంటాం. కాబట్టి 120/80 mm of Hg అని మనం రిప్రజెంట్ చేయాలి. దిస్ ఇస్ ద నార్మల్ వాల్యూ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. సో ద నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఇస్ అబౌట్ ద 120/80. ఆ 120/80లో 120 represents the systolic pressure and 80 represents the diastolic pressure. What it or not? So 120 అన్నది న్యూమరేటర్ పార్ట్, ఆ 120 అన్నది సిస్టోలిక్ ప్రెషర్ రిప్రజెంట్ చేస్తుంది, 80 అన్నది డయాస్టోలిక్ ప్రెషర్ రిప్రజెంట్ చేస్తుంది. సో దిస్ ద నార్మల్ వాల్యూ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ 120/80. అయితే ఇప్పుడు ఈ బ్లడ్ ప్రెషర్ని మనం దేంతో మెజర్ చేస్తామంటే దెర్ ఇస్ వన్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ స్పిగ్మోమానోమీటర్, SPHYGMO MANOMETR, sphygmomanometer, SPHYGMO sphygmomanometer is the device used to measure the blood pressure. So got it or not? So the normal value is 120/80 and 120 indicates the systolic and 80 indicates the diastolic pressure. So got it on? This is about the fourth question. And fifth question we are moving to that one about the importance of blood platelets. This is the fifth topic, importance of ప్లేట్లెట్స్. సో మన బాడీలో బ్లడ్ ప్లేట్లెట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ బ్లడ్ ప్లేట్లెట్స్ అన్నవి ఏంటంటే మనకి బ్లడ్ సెల్స్లో ఒక కేటగిరీ. వాట్ ఇట్ ఆర్ నాట్? సో మనకి జనరల్గా హ్యూమన్ బాడీ యొక్క బ్లడ్లో వీఆర్ హ్యావింగ్ మెయిన్లీ 3 types of cells. One is about the red blood cells and the second one is about the white blood cells and the third one is about the blood platelets. సో ఈ బ్లడ్ ప్లేట్లెట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటున్నాయి. ఈ బ్లడ్ ప్లేట్లెట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే సో దీస్ బ్లడ్ ప్లేట్లెట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అట్ ద టైమ్ ఆఫ్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్. సో బ్లడ్ని మనం క్లాట్ చేయడానికి అంటే మనకి ఏదైనా అట్ ద టైమ్ ఆఫ్ ఇంజురీస్ కానీ వూండ్స్ కానీ జరిగినప్పుడు అంటే దెబ్బలు బాగా తగిలినప్పుడు మన యొక్క రక్తాన్ని గడ్డ కట్టడానికి బ్లడ్ ప్లేట్లెట్స్ చాలా యూజ్ అవుతాయి. ఒకవేళ మనకి బ్లడ్ ప్లేట్లెట్స్ కనుక లేకపోతే మనకి బ్లడ్ క్లాటింగ్ అనేది జరగదు. బ్లడ్ క్లాటింగ్ కనుక జరగకపోతే బ్లడ్ అనేది కంటిన్యూగా బ్లీడ్ అవుతూ ఉంటుంది. ఆ బ్లీడ్ అవుతూ ఉండడం వల్ల ఏంటంటే హెమోగ్లోబిన్ డౌన్ అయిపోయి రెస్పిరేషన్ మీద ఎఫెక్ట్ చూపించి ఫైనల్లీ ద పేషెంట్ విల్ డై. సో ఇక్కడ జనరల్గా క్వశ్చన్ ఎలా అడుగుతూ ఉంటాడంటే సో వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ దేర్ ఆర్ నో ప్లేట్లెట్స్ అని అడుగుతూ ఉంటాడు. సో ప్లేట్లెట్స్ కనుక లేకపోతే వచ్చే నష్టం ఏంటి? సో ఇఫ్ దేర్ ఆర్ నో ప్లేట్లెట్స్ సో బ్లడ్ క్లాటింగ్ విల్ నాట్ టేక్ ప్లేస్ and if there is no blood clotting the blood will be bleeded continuously from the body and finally the patient may die. So this is a very very important topic. So role of blood platelets.
Got it or not? So blood platelets are mainly responsible for clotting of blood at the time of injuries or accidents or wounds. In such situation, these blood platelets play an important role by clotting the blood, and if there is no action of blood platelets, definitely there will be a continuous bleeding of blood, so that finally the patient may die. Got it or not? So this is about the importance of platelets. So దీని మీద క్వశ్చన్ అడుగుతుంటాడంటే వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ దేర్ ఆర్ నో platelets అని అడుగుతుంటాడు. సో got it or not? So the next one is about the question about the salivary glands. So the next question is about the salivary glands. So what is the importance of salivary glands? లేదా salivary glands కనుక మన బాడీలో ఫంక్షన్ చేయకపోతే ఏం జరుగుతుంది? వాట్ ఇట్ అన్నట్టు. సో ఇంపార్టెన్స్ ఆఫ్ సలైవరీ అంటే మనకి జనరల్గా మౌత్ లోపల ప్రొడ్యూస్ అవుతుందండి. సో మౌత్ లోపల మనం లాలాజలం అని చెప్తూ ఉంటాం తెలుగులో. ఈ సలైవరీ గ్లాండ్స్ కనుక యాక్టివేట్ అవ్వకపోతే, ఈ సలైవ్ అన్నది కనుక మనకి ప్రొడ్యూస్ అవ్వకపోతే, ఆ ప్రొడ్యూస్ అవ్వనటువంటి సలైవ, జనరల్గా మనకి సలైవ ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవుతుందో ఆ సలైవ అన్నది మనం తీసుకున్నటువంటి కార్బోహైడ్రేట్తో మిక్సప్ అయ్యి అది మనకి ఈజీ మూమెంట్ అంటే డైజెషన్ ప్రాసెస్కి అది ఫాస్టప్ చేస్తుంది. అంటే సలైవ అన్నది సలైవరీ గ్లాండ్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యి మనం తీసుకున్నటువంటి ఫుడ్కి అది రియాక్ట్ అయ్యి ఒక ల్యూబ్రికెంట్ కింద యాక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ల్యూబ్రికెంట్ కింద యాక్ట్ చేస్తుందో, సో దీస్ సలైవా విల్ బీ గోయింగ్ టు బీ మిక్స్డ్ అప్ విత్ ద కార్బోహైడ్రేట్స్ ఆఫ్ ద ఫుడ్ ఐటమ్ వాట్ యూ టేక్, అండ్ ఫైనల్లీ ఇట్ విల్ హెల్ప్స్ ఇన్ ద స్వాలోయింగ్ ఆఫ్ ద ఫుడ్. అంటే మనం ఒక ముద్ద, మనం ఏదైనా ఒక భోజనం కానీ ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్ మనం పెట్టుకున్నప్పుడు దానికి మన సలైవా యాడ్ అవ్వాలి. ఆ సలైవా అనేది ఎప్పుడైతే యాడ్ అవుతుందో, సో అది ఒక ల్యూబ్రికెంట్ కింద యాక్ట్ చేసి మనకి స్వాలోయింగ్కి హెల్ప్ చేస్తుంది. సో అది కనుక మనకి ప్రొడ్యూస్ అవ్వకపోతే స్వాలోయింగ్ అనేది మనకి ఇబ్బంది అయ్యి డైజెషన్ ప్రాసెస్ వుడ్ బికమ్ డిఫికల్ట్. వాట్ ఇట్ అన్న. సో ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతుంటాడంటే వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ సలైవరీ గ్లాండ్స్ డు నాట్ ఫంక్షన్. సలైవరీ గ్లాండ్స్ కనుక ఫంక్షన్ చేయకపోతే సో ఏమవుతుంది అని అడుగుతుంటాడు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో సలైవరీ గ్లాండ్స్ విల్ ప్రొడ్యూస్ అన్ ఎంజైమ్ కాల్డ్ సలైవా విచ్ ఈస్ గోయింగ్ టు బీ మిక్స్డ్ అప్ విత్ ద కార్బోహైడ్రేట్, అండ్ ఇట్ ఈస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్వాలోయింగ్ ఆఫ్ ద ఫుడ్ సో దట్ ద digestion process will be started. And in case if there is no action of saliva, it would become difficult for swallowing, and the digestion process it will become difficult to carry out that one. So got it or not? So the next topic is about the malnutrition. సో 7th టాపిక్ ఐ థింక్. సో మాల్న్యూట్రిషన్ గురించి మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. సో జనరల్లీ కమింగ్ టు ద మాల్న్యూట్రిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, మాల్న్యూట్రిషన్ చూసుకుంటే జనరల్గా మాల్న్యూట్రిషన్ అంటే ఇక్కడ ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్లో కనుక సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ లేకపోతే, వాట్ ఇట్ ఆర్ నాట్. సో మనం తీసుకున్నటువంటి ఫుడ్లో కనుక సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ కనుక లేకపోతే ఆ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ మనం వీఆర్ కాలింగ్ ఇట్ ఎస్ మాల్ న్యూట్రిషన్. సో గాట్ ఇట్ ఆర్ నాట్. సో మాల్ న్యూట్రిషన్ నథింగ్ బట్ ఈటింగ్ ఆఫ్ ద ఫుడ్ దట్ డస్ నాట్ హ్యావ్ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఈజ్ నోన్ యాజ్ మాల్ న్యూట్రిషన్. ఆ మాల్ న్యూట్రిషన్ వల్ల కూడా కొన్ని డిసీజెస్ వస్తూ ఉంటాయి. గాట్ ఇట్ ఆర్ నాట్. సో ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతూ ఉంటాడంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేమ్ ద డిసీజ్ దట్ కాస్డ్ డ్యూ టు ప్రోటీన్ అండ్ ప్రోటీన్ క్యాలరీ మాల్న్యూట్రిషన్. సో మాల్న్యూట్రిషన్ అనేది ప్రోటీన్ ద్వారా జరగచ్చు, అదే మాల్న్యూట్రిషన్ ప్రోటీన్ క్యాలరీ ద్వారా కూడా జరగచ్చు. అంటే మన బాడీలో ప్రోటీన్స్ తక్కువైనా మాల్న్యూట్రిషన్ రావచ్చు, ప్రోటీన్స్ క్యాలరీస్ రెండు తక్కువైనా కూడా మాల్న్యూట్రిషన్ రావచ్చు. అయితే ప్రోటీన్స్ తక్కువైతే వచ్చే మాల్న్యూట్రిషన్ ద్వారా వచ్చే జబ్బు పేరేంటి, ప్రోటీన్స్ క్యాలరీస్ రెండు తక్కువైతే మాల్న్యూట్రిషన్ ద్వారా వచ్చే డిసీజ్ పేరేంటి అని అడుగుతున్నాను. నేమ్ ద డిసీజ్ దట్ ఆర్ కాజింగ్ డ్యూ టు ప్రోటీన్ మాల్న్యూట్రిషన్ అండ్ ప్రోటీన్ క్యాలరీ మాల్న్యూట్రిషన్. వాట్ ఇట్ ఆర్ నాట్. సో ప్రోటీన్స్ కనుక తక్కువైతే సో దాని ద్వారా వచ్చే డిసీజ్ని మనం క్వాషియార్కర్ అంటాం. So what it or not. So kwashiorkor is the disease that is causing due to the deficiency of proteins, and so that type of nutrition is called protein malnutrition. Protein malnutrition ద్వారా వచ్చే డిసీజ్ని kwashiorkor అంటాం. సెకండ్ టైప్ ఏంటంటే ప్రోటీన్స్తో పాటు క్యాలరీస్ కూడా తక్కువైతాయి. సో ప్రోటీన్స్తో పాటు క్యాలరీస్ కూడా తక్కువైతే దా న్యూట్రిషన్ ద్వారా వచ్చే డిసీజ్ని మనం మెరాస్మస్ అంటూ ఉంటాం. మెరాస్మస్. So there are mainly two types of disease. One is kwashiorkor and the second one is about the marasmus. So kwashiorkor is mainly causing due to protein malnutrition and marasmus is mainly causing due to both proteins and calorie malnutrition. So got it or not? So there is a way of asking the question. Name the disease that are causing due to protein malnutrition and protein calorie malnutrition. So got it or not? And next one about the
ఆల్కలాయిడ్స్. సో మనం జనరల్గా ఈ ఆల్కలాయిడ్స్ మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా సెకండరీ మెటాబోలైట్స్, అంటే మనకి బయాలజీలో వస్తుంటాయి. ప్రైమరీ మెటాబోలైట్స్, సెకండరీ మెటాబోలైట్స్ అని చెప్పి మనం డిస్కస్ చేస్తాం మనం 5th యూనిట్లో. అయితే అక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఆల్కలాయిడ్స్ అని చెప్పి మనకు ఒక టేబులర్ ఫామ్ అవుట్ ఉంటుంది. అంటే ఒక్కొక్క ఆల్కలాయిడ్కి ఒక్కొక్క యూజ్ ఉంటుంది. అంటే మొక్కల నుంచి వచ్చినటువంటి ఆల్కలాయిడ్స్ ఏవైతే ఉంటాయో సో వీటిని డిఫరెంట్ పర్పస్కి యూజ్ చేస్తూ ఉంటారు. ఒకటి డ్రగ్స్కి, ఒకటి మత్తు కలిగించడానికి, ఒకటి స్నేక్ బైట్స్కి, ఒకటి లెదర్ అండ్ ట్యానింగ్ ఇండస్ట్రీస్కి, ఒకటి వ్యార్నిషెస్కి, ఒకటి పెయింటింగ్స్కి, ఒకటి గమ్ అండ్ లెటెక్స్ కింద వాడడానికి. సో ఇటువంటివన్నీ కూడా మొక్కల నుంచి వచ్చినటువంటి ఆల్కలాయిడ్స్ ఏవైతే ఉన్నాయో సో ఆల్కలాయిడ్స్ ఆర్ జనరల్లీ బిలాంగ్స్ టు సెకండరీ మెటాబోలైట్స్ బట్ నాట్ ప్రైమరీ మెటాబోలైట్స్. వాట్ ఇట్ ఆర్ నాట్. సో ఈ ఆల్కలాయిడ్స్ అనేవి ఎక్కువగా సెకండరీ మెటాబోలైట్స్కి చెందినవండి. సో దాని మీద ఇప్పుడు క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నాడంటే విచ్ ఆల్కలాయిడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ స్నేక్ బైట్. సో మనకి జనరల్గా పాముది కాటేసినప్పుడు మనకి ఏ ఆల్కలాయిడ్ స్నేక్ బైట్కి వాడతారు అని అడుగుతున్నాడు. సో నేమ్ ద ఆల్కలాయిడ్ దట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ స్నేక్ బైట్. సో స్నేక్ బైట్కి యూజ్ చేసే ఆల్కలాయిడ్ని మనం రిసర్పైన్ అని చెప్తూ ఉంటాం. రిసర్పైన్, RESERPINE, reserpine. So reserpine is the alkaloid that is mainly used for the treatment of snake bite. So got it or not? So reserpine is the alkaloid that is used for the treatment of snake bite. So got it or not? So moving to the next question. So ఫైటో హార్మోన్స్ అండి. సో ఇందాక మనం ఆల్కలైడ్స్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు ఫైటో హార్మోన్స్. సో ఫైటో హార్మోన్స్ ఆర్ నథింగ్ బట్ ప్లాంట్ హార్మోన్స్. సో ఏ హార్మోన్స్ అయితే ప్లాంట్స్లో ఉంటాయో వాటిని మనం ప్లాంట్ హార్మోన్స్ అనొచ్చు, లేదా ఫైటో హార్మోన్స్ అని కూడా అంటాం. సో మనకి జనరల్గా ఫైటో హార్మోన్స్ 5 టైప్స్ ఉంటాయి. సో జనరల్గా మనం చెప్పుకుంటూ వెళ్తే 5 టైప్స్ ఆఫ్ ఫైటో హార్మోన్స్ ఆర్ దేర్. సో వన్ ఈజ్ ఆక్సిన్, సెకండ్ వన్ ఈజ్ జిబ్బరిలిన్, అండ్ థర్డ్ వన్ సైటోకినిసిస్, and fourth one abscisic acid, and fifth one ethylene. So these are the 5 different types of phytohormones. So generally there are 5 different types of hormones. I would like to repeat that one. The first one is about auxin, second one gibberellin, third one cytokinesis, and fourth one abscisic acid, and fifth one is ethylene. So ఇప్పుడు ఈ 5 phytohormonesలో ఒక్కొక్క హార్మోన్కి ఒక్కొక్క యూజ్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతున్నారంటే సో which phytohormone is responsible for ripening of the fruit. అంటే ఒక ఫ్రూట్ రైపనింగ్ అవ్వాలంటే, రైపనింగ్ అంటే పండడం, అంటే ఒక కాయ నుంచి పండు పండాలి అంటే, మొక్కల్లో ఉన్నటువంటి పళ్ళు పండాలి అంటే ఏ ఫైటోహార్మోన్ రెస్పాన్సిబుల్ అవుతుంది అడుగుతున్నాడు. సో విచ్ ఫైటోహార్మోన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్. సో రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్కి ఉపయోగపడే హార్మోన్ ఏంటంటే ఎథిలిన్. గాట్ ఇట్ ఆర్ నాట్? ఎథిలిన్, ETHYLENE. Ethylene is the phytohormone which is responsible for ripening of fruit. Got it or not? So ethylene is the important hormone which is responsible for ripening of the fruit. And next one is about the respiration types. So మన సెకండ్ యూనిట్లో మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఏరోబిక్ రెస్పిరేషన్, అనైరోబిక్ రెస్పిరేషన్ అని చెప్పి మనం డిస్కస్ చేస్తున్నాం. అయితే అందులో మన ల్యాబ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఆ ల్యాబ్ యాక్టివిటీస్లో ఒకటి హీట్ లిబరేట్ అవుతున్నప్పుడు మనం చూపించమంటూ ఉంటాడు. అంటే ఒక రెస్పిరేషన్ జరుగుతున్నప్పుడు హౌ కెన్ యూ ప్రూవ్ దట్ హీట్ ఈజ్ లిబరేటెడ్ డ్యూరింగ్ ఎక్స్పెరిమెంట్ ఆర్ రెస్పిరేషన్. అండ్ సెకండ్ వన్, హౌ కెన్ యూ ప్రూవ్ దట్ CO2 ఈజ్ లిబరేటెడ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ రెస్పిరేషన్. అండ్ హౌ కెన్ యూ ప్రూవ్ దట్ బోత్ హీట్ అండ్ CO2 ఆర్ లిబరేటెడ్ డ్యూరింగ్ రెస్పిరేషన్స్. ఇవన్నీ కూడా మనకి ల్యాబ్ యాక్టివిటీస్లో ఉంటాయి. సో అందులో థర్డ్ది అంటే ఇప్పుడు నేను చెప్పుకున్నట్టుగా హౌ కెన్ యూ ప్రూవ్ దట్ CO2 అండ్ హీట్ ఆర్ లిబరేటెడ్ డ్యూరింగ్ రెస్పిరేషన్ అని చెప్పి ఒక ల్యాబ్ యాక్టివిటీలో మనం చేస్తూ ఉంటాం. ఒక గ్లాస్ ట్యూబ్ తీసుకుని పక్కన ఒక బేకర్ తీసుకుని అందులో లైమ్ వాటర్ తీసుకుని ఇందు నుంచి అందుకు పైప్ ద్వారా కనెక్ట్ చేసి ఇక్కడ రెస్పిరేషన్ జరిగినప్పుడు ఈ లైమ్ వాటర్ అన్నది ఇక్కడ మిల్కీ వైట్లోకి మారుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ బాటిల్లో రెస్పిరేషన్ జరిగినప్పుడు ఈ రెస్పిరేషన్ ద్వారా వచ్చే గ్యాస్ ఏదైతే ఉంటుందో అది పైప్ ద్వారా ట్రావెల్ అయ్యి ఆ పక్క దానిలో ఉన్నటువంటి లైమ్ వాటర్ని మిల్కీ వైట్లోకి మారుస్తుంది. ఆ లైమ్ వాటర్ కనుక మిల్కీ వైట్లోకి మారింది అంటే ఇట్ ఇండికేట్స్ దట్ CO2 ఈజ్ ప్రెజెంట్ దేర్. గాట్ ఇట్ ఆర్ నాట్? ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతాడంటే which gas is responsible for turning the lime water into milky white. సో లైమ్ వాటర్ని మిల్కీ వైట్ కింద మార్చాలి అంటే మనం చెప్పుకున్నాం కదండి, ఇక్కడ ఒక గ్లాస్ బాటిల్ ఉంది, ఇక్కడ ఒక గ్లాస్ జార్ ఒకటి ఉంది. ఈ గ్లాస్ జార్లో మనం లైమ్ వాటర్ పెట్టి ఈ లైమ్ వాటర్ మిల్కీ వైట్ కింద మారింది అంటే ఇక్కడ నుంచి వచ్చిన ఏ గ్యాస్ వల్ల టర్న్ అయిందంటే బికాస్ ఆఫ్ CO2. వాట్ ఇట్ ఆర్ నాట్? సో CO2, కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ టర్నింగ్ ద lime water into milky white. Okay, got it or not? So the next one we are going to focus very important one about the colostrum. Very important, please pay your attention. So colostrum, COLOSTRUM.
COLESTROM, కొలెస్ట్రమ్ అంటాం. సో కొలెస్ట్రమ్ ఇట్ ఇస్ అ వెరీ వెరీ న్యూ టాపిక్. సో కొలెస్ట్రమ్ అంటే ఇక్కడ ఏంటంటే జనరల్గా ఇది ఎస్పెషల్లీ రిలేటెడ్ టు ద లేడీస్, అంటే స్త్రీలకు సంబంధించింది. అంటే ఇప్పుడు మనకి ప్రెగ్నెన్సీ టైంలో, సో డ్యూరింగ్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, అంటే ఒక లేడీస్లో ప్రెగ్నెన్సీ లాస్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి, ఆ ప్రెగ్నెన్సీ ఎండింగ్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వాళ్ళ యొక్క బాడీలో మామరీ గ్లాండ్స్ అని చెప్పి ఒకటి ఉంటాయి. మామరీ గ్లాండ్స్ అనేవి మనకి బ్రెస్ట్ దగ్గర ఉంటాయి, వక్షోజాల దగ్గర మనకి ఆ మామరీ గ్లాండ్స్ అని చెప్పి ఉంటాయి. ఈ మామరీ MAMMARY మామరీ గ్లాండ్స్ అంటూ ఉంటాయి. MAMMARY మామరీ గ్లాండ్స్. ఈ మామరీ గ్లాండ్స్ అనేవి ఏంటంటే దేనికి ఉపయోగపడతాయి అంటే ప్రొడక్షన్ ఆఫ్ ద మిల్క్, అంటే స్త్రీలలోని మిల్క్ని ప్రొడ్యూస్ చేయడానికి ఈ మామరీ గ్లాండ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఈ మామరీ గ్లాండ్స్ వల్ల ప్రొడ్యూస్ అయినటువంటి మిల్క్ బేబీ ఫీడింగ్కి ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ లాస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఒక వాటర్ లైక్ సబ్స్టెన్స్ అన్నది మామరీ గ్లాండ్స్లో స్టోర్ అయిపోయి ఉంటుందండి. వాట్ ఇట్ అంటే ఒక వాటర్ లిక్విడ్ లైక్ పోర్షన్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో, ఒక వాటర్ ఫ్లూయిడ్ లాంటిది ఈ లేడీస్లో ఉన్నటువంటి మామరీ గ్లాండ్స్లో అది స్టోర్ అయిపోయి ఉంటుంది. ఆ స్టోర్ అయిపోయి ఉన్నటువంటి ఒక వాటర్ లైక్ సబ్స్టెన్స్ విచ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద మామరీ గ్లాండ్స్ డ్యూరింగ్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీని మనం ఏమంటున్నాం, కొలెస్ట్రామ్ అంటాం. గాట్ ఇట్ అన్నట్టు. సో కొలెస్ట్రామ్ ఈజ్ నథింగ్ బట్ డ్యూరింగ్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ లైక్ సబ్స్టెన్స్ దట్ ఆర్ accumulated in the mammary glands are known as colostrum. So got it or not? So last stage of pregnancy లో mammary glands లో స్టోర్ అయిపోయినటువంటి వాటర్ కంటెంట్ ని మనం కొలెస్ట్రామ్ అని చెప్తూ ఉంటాం. సో got it or not? So next one is about the డయాలసిస్ అని. సో డయాలసిస్ అనేది దేనికి ఉపయోగపడుతుందంటే ఏ వ్యక్తిలో అయితే కిడ్నీ ఫెయిల్యూర్ ఉంటుందో, అంటే ఏ వ్యక్తికి అయితే కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయో, అంటే బ్లడ్ ఫిల్ట్రేషన్ సరిగ్గా జరగకుండా యూరిన్ ప్రాబ్లమ్స్ వచ్చి కిడ్నీస్ రెండు ఎఫెక్ట్ అవుతాయో, సో వాళ్ళకి ఈ డయాలసిస్ చేస్తూ ఉంటారు. సో అది కనుక ముదిరిపోతే పేషెంట్ చనిపోవడం జరుగుతుంది ఒక్కొక్కసారి. సో దాన్ని మనం ఈ డయాలసిస్ చేసే ట్రీట్మెంట్ ప్రాసెస్లో మనకు ఒక అబ్రివేషన్ వస్తుందండి, ESRD అని చెప్తూ ఉంటాము. అంటే డయాలసిస్లో ఒక లాస్ట్ స్టేజ్ వాట్ ఇట్ అన్నట్టు, అది కనుక ముదిరిపోతే వాళ్ళకి ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా సరిగ్గా జరగదు. సో ఫైనల్గా పేషెంట్ అన్నవాడు చనిపోవడం జరుగుతుంది. సో అందులో భాగంగా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎక్స్పాండ్ ESRD అని చెప్పి అడుగుతుంటాడండి. ESRD అంటే ఇక్కడ ఏంటంటే ఎండ్ స్టేజ్ రెనాల్ డిసీజ్. E స్టాండ్స్ ఫర్ ఎండ్, S స్టాండ్స్ ఫర్ స్టేజ్, ఎండ్ స్టేజ్, R అంటే రెనాల్, RENAL, ఎండ్ స్టేజ్ రెనాల్ డిసీజ్. Okay, end stage renal disease is the full form of ESRD, which is related to the treatment process called dialysis, which is given to the patient whose both kidneys are damaged and they are failed in functioning in normal state. Got it or not? So the next question is very very important. Please listen. So this question is mainly related to the diabetes, అంటే షుగర్కి సంబంధించి మధుమేహం అని చెప్తూ ఉంటాం కదా. సో హియర్ వన్ క్వశ్చన్ జనరల్గా ఎలా అడుగుతాడంటే Sravya said, జాగ్రత్తగా క్వశ్చన్, Sravya said diabetes is due to deficiency of vitamins. సో శ్రావ్య అనే ఒక లేడీ ఉందండి. సో ఆవిడ ఒక స్టేట్మెంట్ తీసుకొచ్చింది. ఏమని తీసుకొచ్చిందంటే డయాబెటీస్ ఈజ్ డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్స్ డెఫిషియన్సీ వల్ల డయాబెటీస్ వస్తుంది అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ తీసుకొచ్చింది. శ్రావ్య సెడ్ దట్ డయాబెటీస్ ఈజ్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్స్, కామెంట్ యువర్ ఆన్సర్ అని చెప్పి అడుగుతూ ఉంటాడండి. సో ఇక్కడ జనరల్గా మనం డయాబెటీస్ అన్నది విటమిన్స్ డెఫిషియన్సీ వల్ల రాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే విటమిన్స్ తక్కువైతే డయాబెటీస్ వస్తుంది అన్నది కరెక్ట్ కాదు, 100% కరెక్ట్ కాదు. మరి అది దేని వల్ల వస్తుంది అంటే ప్యాన్క్రియాస్ యొక్క ఫంక్షనింగ్ సరిగ్గా లేకపోతే. గాట్ ఇట్ ఆర్ నాట్? సో మన బాడీలో ఉన్నటువంటి ప్యాన్క్రియాస్ ఫంక్షనింగ్ సరిగ్గా లేకపోతే, ఆ ప్యాన్క్రియాస్ అన్న ఒక గ్లాండ్స్, ఈ గ్లాండ్స్ మనం జనరల్గా ఏం చెప్పుకుంటాం బయాలజీలో, గ్లాండ్స్ అన్నవి హార్మోన్ రిలీజ్ చేస్తాయి, అవునా కదా. అలాగే ఇక్కడ ప్యాన్క్రియాస్ అన్న ఒక గ్లాండ్, ఈ ప్యాన్క్రియాస్ రిలీజ్ చేసే హార్మోన్ పేరే ఇన్సులిన్. అంటే ప్యాన్క్రియాస్ అన్నవి ఇన్సులిన్ సరిగ్గా ప్రొడ్యూస్ చేయకపోతే అప్పుడు మనకి డయాబెటీస్ వస్తుంది. అంతేగాని విటమిన్స్ తక్కువైతే వచ్చేదాన్ని మనం డయాబెటీస్ అనం. వాట్ ఇట్ అన్నాడు. సో this statement is wrong. Got it or not? So we cannot support the given statement which was given by Sravya that diabetes is caused due to deficiency of vitamins. So diabetes is mainly caused due to
deficiency of insulin which is produced by the pancreas. Got it or not? So pancreas produce చేసే ఇన్సులిన్లో కనుక డెఫిషియన్సీ వస్తే అప్పుడు మాత్రమే మనకి డయాబెటీస్ అనేది వస్తుంది తప్ప విటమిన్స్ డెఫిషియన్సీ వల్ల కాదు. సో వీ కెనాట్ సపోర్ట్ ద స్టేట్మెంట్. సో యూ కెన్ గివ్ ఎ కామెంట్ ఇన్ సచ్ ఎ వే దట్ డయాబెటీస్ is mainly caused due to deficiency of insulin which is produced by a gland called pancreas. If there is any deficiency in such production of insulin, generally it will lead to a condition called diabetes. Got it or not? So this is the main question. And next question is about the ఇందాక చెప్పుకున్నట్టుగా మనం ఫైటో హార్మోన్స్ మనం చెప్పుకున్నాం చూడండి, 5 హార్మోన్స్ ఉంటాయని చెప్పుకున్నాం అవునా కదా. ఆక్సిన్స్, జిబ్బెర్లిన్, సైటోకినెసిస్, యాబ్సిసిక్ యాసిడ్ అండ్ ఎథిలిన్. సో ఇందులో ఏవో ఒక రెండు అడుగుతుంటాడండి. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ ద వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ సైటోకినెసిస్ అండ్ జిబ్బెర్లిన్స్ అని అడుగుతున్నాడండి. అంటే మనం చెప్పుకున్నటువంటి 5 హార్మోన్స్లో సైటోకినెసిస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, జిబ్బెర్లిన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అడుగుతున్నాడు. సో జనరల్గా సైటోకినెసిస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఒక ప్లాంట్లో సెల్ డివిజన్కి హెల్ప్ఫుల్ అవుతుంది. వాట్ ఇట్ అన్న సెల్ డివిజన్, సిఈఎల్ఎల్ సెల్ అంటే మొక్కల లోపల ఉన్నటువంటి సెల్స్ డివిజన్కి ఈ సైటోకినెసిస్ అనే హార్మోన్ రెస్పాన్సిబుల్ అవుతుంది. సో యూ కెన్ సే దట్ సైటోకినెసిస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సెల్ డివిజన్. అండ్ సెకండ్ వన్ ఈజ్ అబౌట్ ద జిబ్బెర్లిన్స్. జిబ్బెర్లిన్స్ ఏంటంటే జెర్మినేషన్ ఆఫ్ సీడ్స్ అంటే విత్తనాలు మొలకెత్తడం కానీ చిగురించడం కానీ, సో వాటికి ఈ జిబ్బెర్లిన్స్ ఉపయోగపడతాయి. వాట్ ఇట్ అన్న సో జిబ్బెర్లిన్స్ ఆర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ జెర్మినేషన్ ఆఫ్ సీడ్స్ అండ్ సైటోకినెసిస్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ సెల్ డివిజన్ ఇన్ ద ప్లాంట్స్. వాట్ ఇట్ ఆర్ నాట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ ద లంగ్స్కి సంబంధించిన ఊపిరితిత్తులు. ఓకే, సో ఈ లంగ్స్ గురించి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ని మనం పల్మనాలజిస్ట్ అంటాం. వాట్ ఇట్ అన్నాడు. సో పల్మనాలజిస్ట్. సో ఈ జనరల్గా మీరు రాయించండి ఓన్గా. సో ఇక్కడ వీడు ఎలా అడుగుతాడంటే ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు మీట్ పల్మనాలజిస్ట్ వాట్ క్వశ్చన్స్ వుడ్ యూ ఆస్క్ అని చెప్పి అడుగుతుంటాడు. అంటే మనకి కనుక పల్మనాలజిస్ట్ని కనుక కలిసే అవకాశం వస్తే, పల్మనాలజిస్ట్ అంటే లంగ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటిని ఎగ్జామిన్ చేసే డాక్టర్ని పల్మనాలజిస్ట్ అంటాం. ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు మీట్ దట్ పల్మనాలజిస్ట్ వాట్ క్వశ్చన్స్ డూ యూ ఆస్క్ అని అడుగుతూ ఉంటాడు. సో దానికి మీరు ఓన్గా రాయొచ్చు. ఓకే, దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్స్ వస్తూ ఉంటాయి. వాట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ లంగ్స్ అండ్ హౌ ద లంగ్స్ విల్ ప్యూరిఫై ద ఎయిర్ అండ్ వాట్ అబౌట్ the alveoli chamber and how the gases are exchanged in between the lungs and what is the meaning of pleura. So like this some questions you can ask the pulmonologist. Got it or not? So the next question is about the సెకండరీ మెటాబోలైట్స్. ఇందాక చెప్పుకున్నట్టుగా మనకి మెటాబోలైట్స్ 2 ఉంటాయండి మొక్కల్లో, ప్రైమరీ మెటాబోలైట్స్, సెకండరీ మెటాబోలైట్స్. సో ప్రైమరీ మెటాబోలైట్స్ అన్నవి డైరెక్ట్గా గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి ఉపయోగపడతాయి. వాట్ ఇట్ అంటే ఒక మొక్క యొక్క గ్రోత్కి, ఒక మొక్క యొక్క డెవలప్మెంట్కి డైరెక్ట్గా ఉపయోగపడే వాటిని మనం ప్రైమరీ మెటాబోలైట్స్ అంటాం. సెకండరీ మెటాబోలైట్స్కి వచ్చేటప్పటికి అవి ఇండైరెక్ట్గా హెల్ప్ఫుల్ అవుతాయి బట్ నాట్ డైరెక్ట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. అంటే మొక్కల్లో ఇండైరెక్ట్ రూపంలో మనకి ఏదో విధంగా ఉపయోగపడతాయి. సో వాటిని మనం సెకండరీ మెటాబోలైట్స్ అంటాం. ఆ సెకండరీ మెటాబోలైట్స్లోనే మనకి డిఫరెంట్ ఆల్కలైడ్స్ ఉంటాయని చెప్పుకున్నాను అట్లా. అంటే ఆల్కలైడ్స్లో మళ్ళీ రిసర్పైన్ అనే ఒక ఆల్కలైడ్ ఉంటుందని చెప్పుకున్నాం. ఈ రిసర్పైన్ని మనం స్నేక్ బైట్స్ కింద ట్రీట్మెంట్ కింద వాడుతూ ఉంటాం. అలాగే ఇప్పుడు కూడా మొక్కల్లో నుంచి ఒక లిక్విడ్ మనకి తెల్లగా ఒక పాలు రూపంలో వస్తూ ఉంటుంది. సో దాన్ని మనం లెటెక్స్ అని చెప్తూ ఉంటాం. లెటెక్స్, LATEX. లెటెక్స్ కూడా వన్ టైప్ ఆఫ్ సెకండరీ మెటాబోలైట్. వాట్ ఇట్ అన్నట్టు. సో మొక్కల లోపల ఉన్నటువంటి ఒక పాల లాంటి జిగురు అంటే స్టిక్కీ అండ్ మిల్కీ సబ్స్టెన్స్ విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెకండరీ మెటాబోలైట్ ఇన్ ప్లాంట్ ఈజ్ కాల్డ్ లెటెక్స్. ఈ లెటెక్స్ అన్నది యొక్క నేచర్ ఎలా ఉంటుందంటే స్టిక్కీగా అంటే జిగురుగా ఉంటుంది అండ్ మిల్కీ వైట్ కలర్ రూపంలో ఉంటుంది. ఇది కూడా మనకి సెకండరీ మెటాబోలైటే. వాట్ ఇట్ అన్నట్టు. సో లెటెక్స్ అవ్వచ్చు, ఆల్కలైడ్స్ అవ్వచ్చు, రెజిన్స్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా మనకి సెకండరీ మెటాబోలైట్స్లోకి వస్తాయి. ఎందుకంటే ఇవి డైరెక్ట్గా ప్లాంట్ యొక్క గ్రోత్కి డెవలప్మెంట్కి హెల్ప్ చేయదు. వాట్ ఇట్ అన్నట్టు. సో that wise these metabolites are mainly classified into primary and secondary metabolites. So got it or not? So the last question for today's class is about the explain the 4 R's. మనం ఇప్పటి వరకు 3 R's టెక్నిక్ చూసాం. 3 R's R అని చెప్పుకున్నాం. ఇక్కడ మనకి 4th R కూడా యాడ్ అవుతుంది. సో వీఆర్ హ్యావింగ్ ఇన్ 10th క్లాస్ వీఆర్ హ్యావింగ్ 4 R టెక్నిక్. ఈ 4 R's ఏంటంటే ఫస్ట్ వన్ రిడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అండ్ రికవరీ. వాట్ ఇట్ అన్న ద 4th Rని మనం రికవర్ ఆర్ రికవరీ అని కూడా చెప్పొచ్చాను. సో దీస్ ఆర్ ద 4 R's. వాట్ ఇట్ అన్న రిడ్యూస్, రీయూజ్,
recycle and recovery. Reduce, reuse, recycle and recovery. So these are the meanings of the 4R. ఒకసారి మనకి 1 మార్క్ క్వశ్చన్లో అడుగుతుంటాడండి. సో ఎక్స్ప్లెయిన్ ద 4 R's ఆఫ్ ద ఎన్వైర్న్మెంట్ అని చెప్పి అడుగుతుంటాడు. లేదా ఎన్వైర్న్మెంట్ డిగ్రేడ్ అవ్వకుండా మనం ఫాలో అవ్వాల్సినటువంటి 4 R's ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటున్నాడు. సో దోస్ 4 R's విచ్ ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ ప్రొటెక్టింగ్ ద ఎన్వైర్న్మెంట్ ఫ్రమ్ డిగ్రేడేషన్ ఆర్ reduce, reuse, recycle, recovery. So these are the 4 R's. So these are the total till now we have covered 17 questions. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనం 17 questions మనం కవర్ చేసాం. సో the remaining questions will be covered in the set number 2. Got it or not? సో ఇవి ఇవాళ మనం డిస్కస్ చేసినటువంటి 17 questions from the set number 1 of public expected biology paper. Got it or not? So the remaining questions will be discussed later. So thank you. Stay home everyone. Stay safe.